హలో వ్యూయర్స్, ఇట్స్ మీ తేజ అనమాట. వెల్కమ్ టు ద ఆర్వి బావా మరదల్ ఛానల్ యూట్యూబ్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చిన్న ఫోటో ఎడిటింగ్ వర్క్ని చేయబోతున్నాను. సో స్టార్ట్ బటన్ దగ్గరకు వచ్చిన ఆ ఐటమ్ రిలేటెడ్ ఫోటోషాప్కి సంబంధించి ఓల్డ్ వర్షన్ ఉన్నది అన్నమాట. 7.0 ఆ ఐటమ్ని యూజ్ చేయబోతున్నా. సో ఇక్కడ ఫోటోషాప్ 7.0ని క్యారీ చేసినాను అన్నమాట. ఆ సాఫ్ట్వేర్ లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది చిన్న ల్యాప్టాప్ లెక్క. వీటిలో 2022ది ఉన్నది, లేటెస్ట్ వర్షన్ 2023 కూడా ఉన్నది సాఫ్ట్వేర్ నా దగ్గర. సో జరంతా ఎడిటింగ్ రిలేటెడ్ ఎలాంటి అవుట్పుట్ అనేది ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఆ అవుట్పుట్ని మనం జరంతా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో చెక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఎన్గేటర్ అంటారు దీన్ని, లైక్ నావిగేటర్ లెక్క. సో ఇక్కడికి వస్తే ఆ ఐటమ్ రిలేటెడ్ వర్క్ స్పేస్ అన్నమాట గ్రే కలర్లో ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తే ఓపెన్ డైలాగ్ బాక్స్ ఇచ్చారు. ఇదిగోండి చాలా పిక్చర్స్ ఉన్నాయి. సో చెక్ చేస్తే ఎస్పెషల్లీ ఇక్కడ నా పిక్చర్స్ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ ఎడిటెడే ఇవి, నేను ఇంకా యూజ్ చేయొచ్చు ఎడిటింగ్లో. మళ్ళీ ఇప్పుడు చెక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ నా పిక్చర్ ఉన్నది. ఆ పిక్చర్ని ఓపెన్ చేసిన, సో ఇదిగోండి ఇక్కడ ఎన్గేటర్లో నాకు సంబంధించిన పిక్చర్ కనపడుతుంది. ఇప్పుడు ఫోటోషాప్ జరంతా మ్యాక్సిమైజ్ చేసిన, ఇక్కడ ఎన్గేటర్లో ఏంటంటే డబల్ ఇమేజ్ రిలేటెడ్ లెక్క జూమ్ కంట్రోల్స్ని కానీ వాటన్నిటిని మనం జరంతా చెక్ చేయొచ్చు. ఇప్పుడు వీటి రిలేటెడ్ చెక్ చేస్తే ఇదిగోండి జూమ్ చేసిన, ఇక్కడ జూమ్ అయి ఉంది. ఒరిజినల్ క్వాలిటీ పిక్చర్ ఎలా ఉంటుందో అలాగే ఉంచినాను అన్నమాట. అందుకని ఇలా ఉన్నది. స్కిన్ స్మూత్ చేయొచ్చు, లేక క్వాలిటీ తగ్గించి మనం క్యారీ చేయొచ్చు. ఇదిగోండి జరంతా నేను ఇలా జూమ్ అవుట్ చేసిన, ఎన్గేటర్ని కాసేపు ఆపినాను అన్నమాట. ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా క్యారీ చేసిన. ఇప్పుడు ఈ పర్సన్ రిలేటెడ్ ఇక్కడ కొంచెం ఇమేజ్ దగ్గరికి వస్తున్నా, వీటి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఇక్కడ నాకు ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉన్నది. ఆ ఐటమ్ తీసుకున్నా. అదిగోండి ఎంత క్వాలిటీ ఉంది అంటే నా స్కిన్ టోన్లో ఉన్న చిన్న స్కిన్ రిలేటెడ్ లైన్స్ కానీ అక్కడ ఉన్న ఫోల్డ్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఐటమ్ అంతే ఉంచిన, ఫిల్టర్ అంటున్నా, వీటి రిలేటెడ్ బ్లర్ దగ్గరకు వచ్చిన జర గాషియన్ బ్లర్ వాడుతున్నా. అదిగోండి అక్కడ ఉన్న కలర్స్ తోటి బ్లర్ అయిపోయింది. ఇదిగోండి ఇలా బ్లర్ రిలేటెడ్ యూజ్ చేసిన. ఇంకొంచెం బ్లర్ చేయొచ్చు, బ్లర్ అనేది స్మూత్ అవుతుంది కదా మళ్ళీ. అయితే ఇప్పుడు నేను ఇన్వర్ట్ చేసినా కదా, అంటే కలర్స్ కాకుండా ఓల్డ్ మెథడ్లో మనకు క్యామ్ రీల్స్ ఉంటాయి కదా, అలా మారినట్లు లెక్క ఇన్వర్ట్ తీసేసిన. అదిగోండి నాకు కలర్ మెథడ్స్ వచ్చినాయి. అయితే ఆ కలర్స్ నాకు నచ్చినవి. అప్పుడు వీటిలో మరలా అడ్జస్ట్మెంట్స్కి వస్తున్నా, ఇన్వర్ట్ చేసినాను అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. సో ఎస్పెషల్లీ పిన్స్ అనే ఫోల్డర్లో చెక్ చేసేటట్లయితే, సో బాలాజీ స్వామి, వెంకటేశ్వర స్వామి, సో మనకు చాలామంది పేర్లు తెలుసు కదా, స్వామివార్ల రిలేటెడ్వి అసైన్ అయ్యి ఉన్నాయా అన్నమాట. సో చెక్ చేసేటట్లయితే వాళ్ళకి సంబంధించి పిక్చర్స్ని మనం ఎడిట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే స్వామివారి ఇమేజెస్ ఉన్నాయి, స్వామివారి యొక్క ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఉన్నాయి. సో నేను వీటిని పింట్రెస్ట్ అనే యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎస్పెషల్లీ మూటూల్ రిలేటెడ్ క్యారీ చేయొచ్చు. ఇదిగోండి మూటూల్తో ఈ స్వామివారి పిక్చర్ ఇక్కడికి జరిపినాను అనమాట. సో ఇదిగోండి స్వామివారికి సంబంధించిన పాదాలు మనకు చాలా భక్తితోటి రసరమ్యంగా ఉండేవి. అలాగే స్వామివారిని చూస్తే మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. సో స్వామివారి రిలేటెడ్ ఎడిట్స్ ఇవ్వబోతున్నా. ఒక్కసారి మనం ఎన్గేటర్ని టర్న్ ఆన్ చేద్దాం. ఇదిగోండి ఎన్గేటర్లో చెక్ చేస్తే స్వామివారి యొక్క తేజస్సుని మనం చూడవచ్చు. ఇక్కడ తేజో కాంతులు లీనుతున్నాయి, దీపారాజన చేశారు, అంటే దీపపు కాంతులలో ఉన్నారు. స్వామివారి రిలేటెడ్ ఇంకొంచెం లైటింగ్ని పెంచాలనుకుంటున్నా, అప్పుడు హ్యూ లేక సాచురేషన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి డిస్క్ దగ్గరకు వస్తున్నా, వీటి రిలేటెడ్ హ్యూ లేక సాచురేషన్ని వాడుతున్నాను అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇక్కడ చెక్ చేస్తే హ్యూ లేక సాచురేషన్ ఉన్నది. సాచురేషన్ జరంతా పెంచినాను. ఇదిగోండి లైటింగ్ రిలేటెడ్ ప్యూర్ థిక్నెస్ వచ్చింది. అది లేదా డల్ చేయొచ్చు. ఇదిగోండి డల్ చేస్తే బ్లాక్ అండ్ వైట్, కొంచెం 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 కలర్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఈ మోడల్ లైటింగ్ని ఉంచిన, కొంచెం మిర్రర్ ఎఫెక్ట్ లాగా ఉంది బ్యాక్ సైడ్. సో లైట్నెస్ని కనుక పెంచేటట్లయితే ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా ఉంటుంది. సో లైట్నెస్ రిలేటెడ్ ఇదిగోండి నేను జరంతా టర్న్ చేసినాను అనమాట. ఇలా ఇప్పుడు ఆ ఐటమ్ రిలేటెడ్ కొంచెం ఓకే చేసిన. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి లేయర్స్కి సంబంధించి ఇలా మినిమైజ్ చేసినాను. లేదా ఈ సన్న లైన్ కనపడుతుంది కదా, ఇవి ఎడిటింగ్లో ఉండకూడదంటే మనం రిమూవ్ చేయొచ్చు. ఈ లేయర్స్ ప్యాలెట్ కొంచెం పక్కకు అంటున్నాను. ఇదిగోండి వీటిని ఇలా ఆన్ చేసిన. సో ఎస్పెషల్లీ వీటి రిలేటెడ్ చెక్ చేస్తే ఇక్కడ చిన్న మాస్క్ ఉంది. ఇదేమో లైటింగ్ మెథడ్ అన్నమాట. అదిగోండి హ్యూ రిలేటెడ్ మెథడ్ ఇలా ఉన్నది కదా, దీంతో ఓకే. ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఇంకా మాస్క్ వేయొచ్చు, లేదా ఈ మాస్క్ అవసరం లేదనుకుంటున్నా ఆ ఐటమ్ని తీసేసిన. ఇప్పుడు కింద స్వామివారి దగ్గరికి వచ్చి మాస్క్ వేసిన. ఈ మాస్క్ తీసేసుకుని నా ఐఎమ్ యూజింగ్ ద బ్రష్ టూల్. ఇక్కడ డార్క్ కలర్ ఉండాలన్నమాట, ఫోర్గ్రౌండ్ కలర్ అంటూ ఉంటారు. డార్క్ కలర్ని తీసేసుకున్నా, రైట్ సైడ్ క్లిక్ చేసేసిన. నాకు సాఫ్ట్ బ్రష్ కావాలి,
ఒకవేళ నేను యూజ్ చేస్తే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నట్లే. ఇది సాఫ్ట్నెస్ కలిగి ఉన్న బ్రష్, సైజ్ వచ్చేసి 300లో ఉన్నది. ఆ ఐటమ్ని తీసుకున్నా, ఇదిగోండి ఇలా అప్లై చేసేస్తున్నా. సో స్వామివారి రిలేటెడ్ పిక్చర్ మిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా ప్యూర్లీ మిక్స్ చేయాలనా, ఇదిగోండి ఇంకా సన్న లైన్స్ ఉన్నాయని అనిపిస్తున్నాయి. సో ఇలా ట్రై చేయొచ్చు అనమాట. ప్యూర్లీ లైటింగ్ కొంచెం తగ్గించిన, లేదా ఇంకా లైన్స్ అనిపిస్తున్నవి, నాకు కారణం తెలియలా. ఎయిర్ బ్రష్ ఆప్షన్ ఆఫ్ చేసిన, లేక రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నా, ఇంకా సాఫ్ట్నెస్ ఉన్న ఐటెంలో 100 సైజ్ తీసుకున్నా. సో వాటి రిలేటెడ్ ఇలా తీసేసుకున్నాను అనమాట. ఎయిర్ బ్రష్ కొంచెం ఆపేస్తున్నా, ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా క్యారీ చేయొచ్చు. సో ఓకే, బ్లాక్ కలర్ బాగానే అప్లై అయింది. లేక వేరే డార్క్ కలర్ తీసుకుందా, ఇదిగోండి ఒరిజినల్ డార్క్ కలర్ తీసేసుకున్నా. ఇదిగోండి ఇప్పుడు ప్రాపర్లీ ఆ లైన్ క్లియర్ అయినది. ఇప్పుడు స్వామివారు ఇలా ఉన్నారు కదా, ఈ సైడ్ మనం ఏదైనా యానిమేటబుల్గా స్వామివారివి క్యారీ చేయొచ్చు అన్నట్లు. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇలా ఉన్నవారు కదా, ఈ పిక్చర్కి ఈ మాస్క్ అప్లై చేస్తున్నాను. సో అప్లై లేయర్ మాస్క్ని క్యారీ చేశాను. ఇప్పుడు స్వామివారి పిక్చర్ ఇలా ఉన్నది. రైట్ సైడ్ క్లిక్ చేసేసి ఇంకొక డూప్ చేస్తున్నా, డూప్లికేట్ లేక. ఇదిగోండి స్వామివారి తేజస్సు పెరిగినది. ఇక్కడికి వచ్చేసి మిక్సింగ్స్ ఇవ్వచ్చు, అంటే ఫిల్టర్స్ లాగా అనమాట. ఓ మై గాడ్, నౌ ఇట్ లుక్స్ అమేజింగ్. సో నేను క్రాప్ టూల్ తీసుకుంటున్నా, ఇది ఫైనలైజేషన్ ప్రస్తుతానికి ఇవ్వట్లా. ఇక్కడికి వచ్చేసి క్రాప్ చేశాను అనమాట. నౌ ఇట్ వాజ్ ఓకే. అయితే డార్క్ లేక ఇలా అనిపిస్తూ ఉన్నా ఇవ్వనేం లేదు. క్యాలెండర్స్లో మనం ప్రింట్ ఇవ్వచ్చు, ఆయిల్ ప్రింటింగ్లో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఎన్గేటర్లో చూద్దాం. ఇదిగోండి స్వామివారి యొక్క లైటింగ్ వాజ్ అమేజింగ్. నౌ ఇప్పుడు చెక్ చేస్తే హెచ్ లెటర్ తీసుకుంటే 2 కొంచెం డార్క్ మోడల్ క్యాలెండర్స్కి వాడవచ్చు. ఇక్కడ చెక్ చేస్తే ఇలా, నాకు కావాల్సింది ఈ మోడల్. ఇక్కడ ఓ లెటర్ దగ్గరికి వచ్చేసి ఆ ఐటమ్ని డల్ చేసిన. ఇప్పుడు ఆ ఐటమ్ రిలేటెడ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఐటమ్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట, చేంజ్ చేసి ఇవ్వాలా. స్వామివారి ఈ పిక్చర్ ఓకే, ఇంకా కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నవి, మంచిగా ఎడిటింగ్స్ని ట్రై చేసి చూద్దాం. సో స్వామివారి యొక్క ఫేస్ రిలేటెడ్వి ఉన్నాయి, ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పిక్చర్ని ఇప్పుడు ఎడిట్ చేయబోతున్నా. లైటింగ్ రిలేటెడ్ చెక్ చేస్తే ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, కానీ కలర్స్ కొంచెం డల్ అనిపిస్తున్నవి. హ్యూతో మనం ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ యొక్క లాక్ని తీసేస్తున్నాను అన్నమాట. సో చెక్ చేసేటట్లయితే బ్యాక్గ్రౌండ్ లాక్ తీసేసాం. ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడికి వస్తున్నా, హెచ్ లెటర్ రిలేటెడ్ సాచురేషన్వి ఉన్నాయి. ఆ ఐటమ్ రిలేటెడ్ సాచురేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి కలర్స్ కొంచెం ప్యూరిటీగా మారినవి. ఇప్పుడు ఏంటి అంటే ఎల్లోయిష్ అక్కడ ఎక్కువగా అనిపిస్తున్నది. లేక ఇక్కడికి వచ్చేసి బ్రైట్నెస్ లేక కాంట్రాస్ట్ ఉంటాయి, అవి కొంచెం ట్రై చేసి చూద్దాం. కొంచెం బ్రైట్నెస్ని నేను డల్ చేసిన. ఓ మై గాడ్, నౌ ఇట్స్ లుకింగ్ అమేజింగ్. కాంట్రాస్ట్ని కొంచెం పెంచిన, ఇట్ వాజ్ అమేజింగ్ అగైన్. కాంట్రాస్ట్ డల్ చేస్తే ఇదిగోండి ఈ మోడల్ గ్రే కలర్ లైటింగ్స్ యూజ్ చేయొచ్చు. సో ఇవి ఓకే, ఇంకా ట్రై చేద్దాం. ఇక్కడికి వస్తున్నా, స్వామివారి యొక్క ఫేస్ రిలేటెడ్ క్లోజప్లో తీసిన పిక్చర్ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ పిక్చర్ని చెక్ చేసేటట్లయితే కలర్స్కి సంబంధించి మనం క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ని కొంచెం ఇలా జరిపిన. ఓ మై గాడ్, సో స్వామివారు వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామి, స్వామివారికి సంబంధించిన పిక్చర్ అద్భుతంగా ఉంది. నాకు ఫ్లిప్ చేస్తే ఎలా ఉంటారో చూడాలనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ దగ్గరకు వస్తున్నా, ట్రాన్స్ఫామ్లో ఫ్రీ ట్రాన్స్ఫామ్ ఉంటుంది, ఇదైనా వాడవచ్చు. లేక ట్రాన్స్ఫామ్కి వచ్చి ఇదిగోండి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ అని ఉన్నది. సో లెఫ్ట్ నుంచి రైట్కి స్విచ్ అయిందన్నమాట. ఇలా ఉంచాను, కొంచెం ఇలా పక్క పక్కన ఉంచుతున్నా. ఈ పిక్చర్ ఎడిట్ చేసి చూద్దాం. సో ఇలా జరిపినాను. మనకి గోల్డెన్ టెంపుల్ ఫేమస్ కదా తిరుపతిలో. సో జరంతా స్వామివారి రిలేటెడ్ ఆ గోల్డ్ రిలేటెడ్ ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ మంచి కలర్లో ఉండేలాగా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ లాగా కొంచెం తీసేసి ఓకే చేసిన. మనకు థిక్నెస్ని పెంచేది ఎప్పుడైనా హ్యూ అనమాట. ఇక్కడికి వచ్చేసి హెచ్ లెటర్తో ఉన్న హ్యూ సాచురేషన్ తీసేసుకున్న, ఆ ఐటమ్ యొక్క సాచురేషన్ పెంచేసినాను అనమాట. ఇక్కడ స్లైడర్తో అయినా జరపవచ్చు, లేక క్లిక్ చేయొచ్చు. సో ఇలా జరిపేసిన. ఓ మై గాడ్, గోల్డ్ లుకింగ్ అమేజింగ్. సో స్వామివారి యొక్క ఇక్కడ ఉన్న ఈ సైడ్న కూడా మనకు మంచి లైటింగ్స్ వచ్చినవి. ఇక్కడ నేను ఇంకా లైటింగ్స్ ఇవ్వాలనుకుంటున్నా, లైట్ గోల్డ్లో మోడల్వి కావాలి. ఇలా తీసుకొని ఫిల్టర్ అంటున్నా, బ్లర్ అంటున్నా. సో మోషన్ బ్లర్ని వాడుతున్నా. ఇవిగోండి లైటింగ్స్ వచ్చినవి. ఇప్పుడు వాటి యొక్క యాంగిల్స్ని మనం క్యారీ చేయొచ్చు. ఆ ఐటమ్ని జరంతా ఓకే చేసిన. సో ఇలా యూజ్ చేయొచ్చు. లేక మూటూల్ తోటి ఇదిగోండి కొంచెం ఇలా జరిపిన. ఇప్పుడు వీటి రిలేటెడ్ లేయర్స్ ఉన్నవి కదా, ఇక్కడికి వచ్చేసి మనం వాటిని మిక్స్ చేయొచ్చు. అలాగే ఓ లెటర్ రిలేటెడ్ కొంచెం డల్ చేసిన. అదిగోండి లైటింగ్స్ ఈ వైపున ఉన్నవి. ఇదిగోండి చెక్ చేస్తే స్వామివారి యొక్క చెంప వైపున, అదే ముఖం వైపున మనం ఇక్కడ లైటింగ్ని గమనించవచ్చు. ఇదిగోండి లేయర్స్ కాకుండా ఎన్గేటర్ ఒకసారి టర్న్ ఆన్ చేసిన. ఇదిగోండి ఆ ఐటమ్స్ మొత్తం ఉన్నవి. ఎన్గేటర్ని నేను కొంచెం ఇలా పక్కకు జరుపుతున్నాను అన్నమాట.
సో ఎస్పెషల్లీ చెక్ చేసేటట్లయితే ఓకే, ఇక్కడ సన్న లైన్ ఉన్నది, వీటిని సరి చేయాలి, ఇక్కడ ఉన్నవి ఈ గీతల మోడల్ ఉండకూడదు, లైటింగ్గా ఉండాలి. అప్పుడు ఇక్కడికి వస్తున్నాను కదా, ఇక్కడ ఫిల్టర్కి వస్తున్నా, బ్లర్ అంటున్నాం, జీ బ్లర్ తీసుకుంటున్నా, గాషన్ బ్లర్ అన్నమాట. అదిగోండి స్మూత్ అయిపోయినది లైటింగ్ మొత్తం, ఇంకా ఇంప్రూవ్ చేశాను, ఓకే చేశాను. ఇదిగోండి ఇది లైటింగ్ నేను యూజ్ చేస్తున్నది. ఇక్కడికి వచ్చేసి టర్న్ ఆఫ్ చేసిన, టర్న్ ఆన్ చేసిన లైటింగ్ యొక్క ఇమేజ్ని. లైటింగ్తో ఉన్నది బాగున్నది కదా. సో ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇక్కడ ఇమేజ్ టర్న్ ఆఫ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ గ్లో ఉంది. సో ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ని నేను కొంచెం ల్యాండ్స్కేప్ మోడల్లో వైడ్గా ఎడిట్ చేయాలని అనుకుంటున్నా. స్వామివారి పిక్చర్ని అంతే ఉంచుతున్నాను. సో రైట్ సైడ్ క్లిక్ చేసేసాను, డూప్లికేట్ లేయర్ని చేస్తున్నాను, ఓకే చేసేసా. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్కి ఎడిట్ దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట. సో ఎడిట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ని వాడుతున్నా. సో షిఫ్ట్ పట్టుకున్న కీబోర్డ్లో కొంచెం ఇలా పక్కకు జరిపిన, సో అలాగే ఉంచుతున్నాను. అలా యూజ్ చేసేసి స్వామివారి రిలేటెడ్ ఫిల్టర్ అంటున్నా, బ్రష్ స్ట్రోక్స్ అని ఉన్నవి, వీటిలో నేను స్పాటర్ అనే ఫిల్టర్ వేస్తున్నా. ఇదిగోండి చిన్న చిన్న పెయింట్ మోడల్కి మారిపోయినవి. ఇలా కొంచెం వాటర్ ఎఫెక్ట్కి ఇచ్చిన, ఓకే చేసేసాను. వీటిని మనం లైటింగ్ కింద యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. సో కొంచెం ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇదిగోండి స్వామివారి యొక్క పెయింటింగ్ ఇలా ప్రాసెస్ అయింది కదా, కొంచెం నేను మూటోలతో పక్కకు జరిపిన. ఇప్పుడు ఇదిగోండి లేయర్స్ దగ్గరకు వస్తున్నా, స్వామివారికి మిక్సింగ్స్ ఇస్తున్నాను వాటితోటే. ఇదిగోండి కొంచెం పెయింటింగ్ మోడల్లో కొంచెం లిక్విడ్ వాటర్లో ఉంటే ఎలా వస్తుందో అలా వచ్చింది కదా. సో ఆ ఆప్షన్ అంతే ఉంచిన, ఇక్కడ ఓ లెటర్ దగ్గరికి వచ్చి డల్ చేసిన. అదిగోండి ఇది కూడా లైటింగ్ మోడలే. ఇప్పుడు చెక్ చేసేటట్లయితే ఇదిగోండి ఇలా టర్న్ ఆఫ్ చేస్తున్నా, టర్న్ ఆన్ చేస్తున్నా. సో ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. గోల్డ్ వరకు అలా ఉంచవచ్చు. ఫేస్ డీటెయిల్స్లో ఇబ్బంది అనిపిస్తున్నది నాకు. అప్పుడు మాస్క్ దగ్గరకు వస్తున్నాను, ఇక్కడ బ్రష్ టూల్ రిలేటెడ్వి క్యారీ చేస్తున్నాను అన్నమాట. సో బ్రష్ టూల్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే రైట్ సైడ్ క్లిక్ చేసేసి సైజ్కి సంబంధించినవి రెడ్యూస్ చేస్తున్నా. ఓ మై గాడ్, ఇదిగోండి సైజ్ కొంచెం తీసేసుకున్నా, డార్క్ కలర్ తోటి తీసుకోవాలి. సో ఇవి సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ ఐటమ్స్ని ఇలా రిమూవ్ చేసేసాను అన్నమాట. కొంచెం అవి డిజాల్వ్ అయి ఉన్నాయి, చిన్న చిన్న పార్టికల్స్ లాగా అనిపిస్తున్నవి. సో ఇలా చేసేసాను. సో తేజోవంతమైన రూపం కదా, ఎయిట్ కొండలవాడ వెంకటరమణ ఆపద్ బాంధవ దీనా జనోద్ధారణ. సో స్వామివారి రిలేటెడ్ ఎన్నో నామాలు ఉన్నాయి, 108 నేమ్స్ ఉన్నాయి, 1008 నేమ్స్ ఉన్నాయి, సో మెనీ కదా. సో ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ ఇంకా ఎడిటింగ్ని కంటిన్యూ చేస్తున్నాను. సో మూటూల్కి సంబంధించి చెక్ చేస్తే నేను యూజ్ చేసినది స్పాటర్ మోడల్. ఇదిగోండి గోల్డ్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఆ పిక్చర్ రిలేటెడ్ ఇంకా ఎడిట్ చేయాలని అనుకుంటే ఈ పిక్చర్ని ఒక పిక్చర్ చేయబోతున్నా, వీటికి ఇక్కడ చైన్ మోడల్ లింక్స్ ఇవ్వబోతున్నట్లు. ఇదిగోండి ఇలా చైన్ మోడల్లో లేయర్స్ దగ్గర ఇక్కడ ఉన్నవి లింక్స్ వేసేసాను. ఇప్పుడు వీటిని మెర్జ్ చేస్తున్నా, లేయర్ దగ్గరకు వస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ కింద మెర్జ్ లింక్డ్ అని ఉన్నవి. సో కంట్రోల్తో మెర్జ్ చేసేసాను. నౌ ఇట్ ఈస్ వన్ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఇంతే ఉంచిన, ఇంకా ఏమున్నాయో చూద్దాం స్వామివారివి. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే లక్ష్మీమాత కూడా ఉన్నారు. సో చెక్ చేస్తే ఇంకా సో మెనీ ఇమేజెస్ అన్నమాట. సో అష్టలక్ష్మీ మాతలు కదా. స్వామి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ కొంచెం వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ హైలైట్ చేశారు అండ్ ద బ్లాక్ రిలేటెడ్ యూజ్ చేశారు. సో ఇది కూడా ఎడిటింగ్ వన్నే, ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి లేయర్స్ కొంచెం ఇలా చేశాను. ఇవిగోండి ఈ స్వామివారి పిక్చర్ని ఈ పిక్చర్ దగ్గరికి క్యారీ చేశా. ఈ పిక్చర్ని కొంచెం పక్కకు జరిపిన, ఈ పక్కన ఉన్న ఈ పిక్చర్ తెలియాలన్నా కదా మనకు. ఇదిగోండి ఇప్పుడు ఇమేజ్ దగ్గరికి వస్తున్నా, రివీల్ ఆల్ రిలేటెడ్ ఉన్న ఈ ఐటమ్ని వాడిన. ఇప్పుడు ఆ ఐటమ్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే ఎన్గేటర్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవిగోండి రెండు పిక్చర్స్ పక్క పక్కకి క్యారీ చేశాను. ఇప్పుడు ఇది అవుటర్ స్పేస్ అన్నమాట, ట్రాన్స్పరెన్సీ అంటూ ఉంటాం, ఇది ఖాళీ ఏరియా. అప్పుడు క్రాప్ చేసి మనకు కావాల్సిన మోడల్ తెచ్చుకోవచ్చు. ఇది క్రాప్ తీసుకున్నా. సో స్వామివారి ఫేసెస్ రిలేటెడ్ ఇలా చేసేస్తూ క్రాప్ చేసేసిన. ఇంతవరకు ఎడిటింగ్ క్యారీ చేయొచ్చు. ఇప్పుడు నేను చేయబోతున్న దాంట్లో మిక్సింగ్స్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇదిగోండి స్వామివారిని ఇలా క్యారీ చేసేసాను. సో ఈ పిక్చర్కి ఎడిట్కి వెళ్తున్నా, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ని వాడుతున్నా, స్వామివారి పిక్చర్ని రొటేషన్ చేసిన, కీబోర్డ్లో షిఫ్ట్ పట్టేసుకుంటున్నా. ఆ షిఫ్ట్ని పట్టుకొని ఇదిగోండి స్వామివారి యొక్క ఫేస్ డీటెయిల్ రావాలి అన్నట్లు ఇలా ఎన్లార్జ్ చేసి అప్లై చేసిన. సో శంఖ చక్ర గద అలాగే కమలమును స్వామివారు ధరిస్తారు కదా. సో అద్భుతమైన తిరునామం, శంఖము చక్రము. ఇవిగోండి ఇక్కడ మనకు శంఖము ఉన్నది, చక్రము ఉన్నది. సో అద్భుతమైన తేజస్సును కలిగిన రూపం. ఇప్పుడు స్వామివారిని ఇలా ఉంచినాను. ఇప్పుడు మిక్సింగ్ చేయాలి కదా, లేయర్స్ దగ్గరకు వస్తున్నాను. ఈ లేయర్స్లో ఎస్పెషల్లీ చెక్ చేసేటట్లయితే
ఇదిగోండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నవి ఎడిటింగ్వి. ఆ ఐటమ్స్ని మనం క్యారీ చేయొచ్చు. ఇదిగోండి వాటిలో లైటన్ అని ఇచ్చిన. ఇదిగోండి మిక్స్ అవుతున్నారు స్వామివారు. అయితే ఇక్కడ కలర్స్ ఏం లేవు కదా, అబ్జర్వ్ చేయలేం. ఇక్కడ డిస్క్ దగ్గరకు వస్తున్నా సాలిడ్ కలర్ అంటున్నా. సో స్వామివారి యొక్క స్కిన్ టోన్లో నుంచే మనం క్యారీ చేయొచ్చు. అనుకోకుండా ఇక్కడ ఒక కలర్ ఉంది, బ్రిక్ మోడల్ కలర్ అన్నమాట, ఇటికెరాయి రంగు లాంటిది. ఇక్కడ యూజ్ చేయొచ్చు కలర్స్ని, ఏ కలర్ యూజ్ చేసినా మిక్స్ అవుతూనే ఉంటుంది. అయితే మనకు ఏ కలర్ అయినా ఓకే, కానీ ఫిల్టర్ నచ్చాలి. ఇప్పుడు నాకు ఈ మోడల్ ఓకేనమాట, కాకపోతే ఇక్కడ కొంచెం హెవీ అయినది. లైక్ బ్లూ కలర్ని ట్రై చేస్తే ఓ మై గాడ్, బ్లూ వాజ్ అమేజింగ్. ఇప్పుడు ఈ బ్లూని చూశాను, ఇది ఇంకా అమేజింగ్. ఇక్కడ ఉన్న ఈ బ్లూ కూడా అమేజింగ్. ఈ ఐటమ్ని శాంక్షన్ చేశాను అన్నమాట. ఇప్పుడు లేయర్ 1 దగ్గరకు వస్తున్న 2 టైమ్స్ క్లిక్ చేసిన సో స్వామివారి రిలేటెడ్ జస్ట్ ఇలా నేమ్ని ఇస్తున్నాను. సో ఆ ఐటమ్ని క్యారీ చేశాను. ఇప్పుడు కొంచెం పక్కకు అంటున్నాను. సో కొంచెం ఇలా పక్కకు జరిపాను అనమాట. ఓ మై గాడ్, నౌ ఇట్స్ లుకింగ్ అమేజింగ్. అంతే ఉంచిన, ఇక్కడ లైటన్లో ఉంచిన, లేక ఎల్ లెటర్ కింద మార్చిన. అదిగోండి మిక్సింగ్లో ప్యూర్ మిక్సింగ్ అయి ఉన్నది. ఓ లెటర్తో ఇలా డల్ చేశాను అనమాట. ఓ మై గాడ్, ఇట్స్ మిక్స్డ్ వెరీ వెల్. అయితే ఇక్కడ నాకు కొంచెం అంచు తెలుస్తున్నది. ఇదిగోండి ఈ పిక్చర్ యొక్క అంచు, అందుకని మాస్క్ వేస్తున్నాను అన్నమాట. సో వీటి రిలేటెడ్ బ్రష్ టూల్ ఏదైతే ఉంటుందో క్యారీ చేసేస్తున్నా. ఇక్కడ అంచు దగ్గరికి వచ్చేసి ఇదిగోండి నేను ఇలా చేసేసాను అన్నమాట. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇందాకలా గోల్డెన్ మోడల్వి ఉన్నవి కదా, వాటిని ట్రై చేసి చూద్దాం. ఆ గోల్డెన్ మోడల్ ఇదిగోండి ఈ ఫైల్లోనే ఉన్నది, ఇక్కడే ఉన్నది. ఇదిగోండి పాయికి క్యారీ చేసేసాను. ఇదిగోండి స్వామివారిది గోల్డ్ రిలేటెడ్ ఎడిట్ చేసిన పిక్చర్. ఇప్పుడు ఈ పిక్చర్ని కూడా నేనేం చేస్తున్నానంటే ఎడిట్ వస్తున్నా, ట్రాన్స్ఫార్మ్ రిలేటెడ్ తీసేసుకుంటున్నా, రైట్ సైడ్ క్లిక్ చేసేసి ఫ్లిప్ హారిజాంటల్ అంటున్నా. అదిగోండి స్వామివారికి కొంచెం రొటేషన్ ఇచ్చిన, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇలా ఎన్లార్జ్ చేశాను. ఫేస్ డీటెయిల్ కోసం అప్లై చేశాను. ఇప్పుడు ఇలా యూజ్ చేస్తూ ఇక్కడికి క్యారీ చేసాం. ఎస్ లెటర్కి మార్చిన, సాచురేషన్ అని, కలర్ ప్యూరిటీ ఉన్న డీటెయిల్స్ వస్తాయని ఎల్ లెటర్కి మార్చిన. ఓ మై గాడ్, మిక్స్డ్ వెరీ వెల్. కాకపోతే డీటెయిల్స్ లూజ్ అవుతున్నాను, గోల్డ్ రిలేటెడ్ కావాలి అందుకని ఇలా ఉంచాను. ఓ లెటర్తో నేను జరంతా ఇలా డల్ చేశాను. అదిగోండి గోల్డ్ డీటెయిల్ ఉన్నవి. అయితే ఈ పక్కన పిక్చర్ పై లైన్ ఉన్నది కదా, అందుకని మాస్క్ వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ బ్రష్ టూల్తో ఇదిగోండి ఇలా చేసేసాను. ఇప్పుడు చెక్ చేస్తే ఇట్స్ అమేజింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ట్యాబ్ అంటున్నా, అన్ని సైడ్ అవుట్స్ అయిపోయినవి. ఫుల్ స్క్రీన్కి ఎఫ్ని వాడా కీబోర్డ్లో, కంట్రోల్ స్పేస్తో జూమ్ చేశాను అనమాట. ఓ మై గాడ్, నౌ మై ఎడిటింగ్ వాజ్ టూ గుడ్. సో ఇక్కడ చెక్ చేసేస్తే ఇదిగోండి ఎడిటింగ్ రిలేటెడ్ డీటెయిల్ మొత్తం ఇది. మనం స్వామివారి రిలేటెడ్ పోస్టర్స్ని జనరేట్ చేయాలి అనుకున్నా ఇవి యూజ్ చేయొచ్చు. లేక స్వామివారి రిలేటెడ్ ఎస్పెషల్లీ బ్యానర్స్ దగ్గర వాడవచ్చు, క్యాలెండర్స్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. సో మెనీ ఎడిటింగ్స్కి వాడవచ్చు. లేక ఇప్పుడు నేను డెస్క్టాప్ వాల్పేపర్ కింద యూజ్ చేయాలనుకుంటున్నా. సో నాకు కొన్ని షార్ట్ కట్స్ తెలుసు, అవి వాడుతున్నా. సో ఆ ఐటమ్ రిలేటెడ్ నౌ ఐ ఆమ్ యూజింగ్ సమ్ షార్ట్ కట్స్ అన్నమాట. సో వాటి రిలేటెడ్ సేవ్ యాస్కి వాడుతున్నా, షిఫ్ట్ కంట్రోల్ ఏ. సో ఆ ఐటమ్ని తీసేసుకున్నా. సో ఫైల్ నేమ్ రిలేటెడ్ స్వామి రిలేటెడ్ నేమ్ని ఇస్తున్నా. సో వెంకటేశ్వర అని యూజ్ చేశాను. సో ఆ ఐటమ్ రిలేటెడ్ సేవ్ చేసేసాను. ఇప్పుడు ఓకే చేసేసాను. ఓ మై గాడ్, వాల్పేపరే కదా, మరలా సెట్ చేద్దాం. సో ఇంకా ఎడిటింగ్స్ ఎలా ఉంటాయో చెక్ చేద్దాం ఒకసారి. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే అనుకోకుండా ఎడిట్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాను అనమాట. ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను. సో ఎస్పెషల్లీ ఎలాగైనా సరే ఆ రిజల్ట్ జనరేట్ అవ్వచ్చు. సో కాబట్టి ఇంకా కొన్ని పిక్స్ ఉన్నాయి, మంచి ఎడిట్స్ వస్తూనే ఉంటాయి. సో అవి ఒకసారి చెక్ చేద్దాం. ఈ పిక్స్ని క్లోజ్ చేశాను, గోల్డ్ రిలేటెడ్ ఉన్న పిక్చర్ని క్లోజ్ చేసిన. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేసాను అనమాట. సో ఎస్పెషల్లీ చెక్ చేసేటట్లయితే సో వీ హ్యావ్ పిన్స్ రిలేటెడ్ అనమాట, పింట్రెస్ట్లోని యాప్లో క్యారీ చేసిన. సో ఇక్కడ చెక్ చేస్తే ఇవిగోండి గార్లాండ్స్ తోటి, స్వామివారు అలంకరణ ప్రియుడు కదా. సో స్వామివారి రిలేటెడ్ ఇక్కడ మనం చెక్ చేస్తే మంచిగా అలంకరణ చేశారు. ఓ మై గాడ్, ఇది నేను అడుగుతున్న పోస్టర్. ఎస్పెషల్లీ మనం మన వెడ్డింగ్స్లో యూజ్ చేయొచ్చు, అలాగే క్యాలెండర్స్లో యూజ్ చేయొచ్చు. క్యాలెండర్స్ వర్ టూ ఫేమస్. స్వామివారి యొక్క బుక్ చేయాలి అన్నా ఇంతే, క్రాప్ టూల్ తీసుకున్న సీ లెటర్తో ఫోటోషాప్లో రైట్ సైడ్ క్లిక్ చేసి క్రాప్ అన్నా. ఓ మై గాడ్, నౌ హీ వాజ్ లుకింగ్ టూ గ్రేట్. నాకు ఇది ఇంతే ప్రింట్ ఇవ్వాలనిపిస్తుంది. సో ఎడిట్ చేయాలన్నా దీనిని, కలర్స్ అన్నీ అబ్సల్యూట్లీ కరెక్ట్, కానీ థిక్నెస్ పెంచాలి. ఇమేజ్ అంటున్నా, అడ్జస్ట్మెంట్స్కి వచ్చా, హెచ్ లెటర్ తీసేసుకున్నా, డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చేసి సాచురేషన్ పెంచేసాను. సో చెక్ చేసేటట్లయితే ఆర్నమెంట్స్కి కానీ ఫ్లవర్స్కి ఉన్న ఒరిజినల్ స్టోన్ కలర్స్ని మనం చూడవచ్చు.
ఒరిజినల్ కలర్స్ అన్నమాట. ఇక్కడ ఎస్పెషల్లీ మనకు స్వామివారి దగ్గర స్టోన్స్ కానీ ఇలా ఉన్నవి కదా, ఒరిజినల్ కలర్స్ అంటే కొంచెం థిక్నెస్ పెరుగుతాయి. డల్ చేశాను అనమాట. ఇదిగోండి ఇంకొంచెం డల్ చేస్తే ఇదిగోండి మై గాడ్ బ్లాక్ అండ్ వైట్, కానీ వైట్ ఎక్కువ కదా అందుకని కలర్స్ తోటి ఉంచి ఓకే చేశాను. ఇప్పుడు ఇంకా కొన్ని ఇమేజెస్ చూద్దాం. ఇలా యూజ్ చేస్తున్నా 2 times క్లిక్ చేసేసాను అనమాట. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే ఇదిగోండి ఓల్డ్ మోడల్ రిలేటెడ్ చిన్న పిల్లలకి అంటే గ్రాఫిక్ కార్డ్ కానీ లైక్ అంటే ఏంటి గ్రీటింగ్ కార్డ్స్ లాగా అలా యూజ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ తోటి డిజైన్ చేసిన మోడల్ లెక్కన ఉన్నది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పెయింట్ వర్క్ అనమాట. సో స్వామివారి యొక్క ఈ పెయింట్ వర్క్ని మనం క్యాలెండర్స్లో వాడుకోవచ్చు, డైరెక్ట్లీ యూజ్ చేయొచ్చు. సరే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నా, 2 times క్లిక్ చేస్తున్నా ఇక్కడ వర్క్ స్పేస్లో. సో ఎస్పెషల్లీ థాట్స్ కోసం వెతుకుతున్నాను అన్నమాట. ఇదిగోండి స్వామివారి యొక్క ఫేస్ డీటెయిల్స్వి ఉన్నాయి. అలాగే ఇంకా చూస్తున్నాను అన్నమాట. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఉన్నది. ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ విండోకి వెళ్తున్నా, ఎన్గేటర్ని టర్న్ ఆన్ చేస్తున్నా, నావిగేటర్ ఇంకోటి కింద ఉన్నదనమాట. ఓ మై గాడ్ తేజో సంపన్నులు స్వామివారి రిలేటెడ్ మనం ఈ పిక్చర్ని ఎడిట్ చేసి చూద్దాం. సో ఈ పిక్చర్ని ఆ పిక్చర్ని పక్క పక్కనైనా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి మూటలు తీసేసుకుంటున్న మూటలతో ఈ పిక్చర్ ఇక్కడికి తెచ్చిన. ఇప్పుడు మ్యాక్సిమైజ్ అంటున్నా. ఇదిగోండి ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా. సో స్వామివారి రిలేటెడ్ ఇలా కొంచెం పక్కకి జరిపినాను అనమాట. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇమేజ్ అంటున్నాం, రివీల్ అవ్వాలంటున్నా. అదిగోండి ఇమేజ్ రివీల్ అయినది మొత్తం. ఇక్కడ జూమ్ అవుట్ చేస్తున్నా. ఇవిగోండి 2 images పక్క పక్కనే ఉన్నాయి. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇదిగోండి ఇక్కడికి యూజ్ చేసేసాను. ఇక్కడ కూడా గోల్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి పెంచాలి, ఎప్పుడైనా మంచి కలర్గా కనపడాలి, మనం హ్యాపీలీ ఫీల్ అవుతాం. ఇదిగోండి సాచురేషన్ పెంచేసాను. నౌ ఐ ఆమ్ యూజింగ్ ఓకే. న్యూ లిక్ వస్తుందన్నమాట. ఇదిగోండి కొంచెం ఇలా పక్కకు జరిపిన, ఈ ఒరిజినల్ పిక్చర్ అంతే ఉంచిన. ఇప్పుడు స్వామివారి ఈ పిక్చర్ రిలేటెడ్ ఎన్గేటర్ టర్న్ ఆన్ చేసిన, ఈ సైడ్ లైన్ ఉండకూడదు. అయితే ఆ ఐటమ్ని నేను బ్లర్ చేయాలనుకుంటున్నా. విండో దగ్గరికి వస్తున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ ద లేయర్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మాస్క్ని క్యారీ చేసేసాను. నౌ ఐఎమ్ యూజింగ్ ద బ్రష్ టూల్. రైట్ సైడ్ క్లిక్ చేసేసి జరంత సైజ్ పెంచేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసి ఆ ఐటమ్ని నేను ఇలా చేసేసాను అనమాట. సో ఇలా మిక్సింగ్స్ ఇవ్వచ్చు. ఇదిగోండి ఈ పిక్చర్ మిక్స్ అయినట్లు లేక. ఇప్పుడు ఇంతే ఉంచుతూ ఇంకా కొన్ని పిక్స్ మనం మిక్స్ చేయొచ్చు. సో ఈ పిక్చర్ని కొంచెం చిన్నగా చేశాను. ఈ పిక్చర్ని క్లోజ్ చేసేస్తున్నా. ఇదిగోండి స్వామివారి ఎడిటింగ్ పిక్చర్ రన్నింగ్లోనే ఉన్నది. ఇక్కడికి వస్తున్నాను. 2 times క్లిక్ చేసేసాం. సో చెక్ చేస్తే లక్ష్మీమాతకు సంబంధించిన పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనిపిస్తుంది నాకు. ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే మాతా రిలేటెడ్ పెయింటింగ్ పిక్చర్ ఉన్నది. సో ఇక్కడికి వచ్చేసి జరంతా జూమ్ చేస్తున్నా. అదిగోండి పిక్సెల్ లుకింగ్ టూ గుడ్. ఇక్కడ ఎన్గేటర్ టర్న్ ఆన్ చేస్తే ఒరిజినల్గా మనం ఉన్న డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మాతా యొక్క పిక్చర్ ఉన్నారు. మాతా పిక్చర్ని ఈ పిక్చర్ దగ్గరకు క్యారీ చేయాలి. సో ఎన్గేటర్ రన్నింగ్లో ఉంది, కొంచెం సైడ్ అవుట్ చేసిన. సో ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అలా తీసేస్తున్నా. సో మూటూల్ రిలేటెడ్ క్యారీ చేసేసి ఆ పిక్చర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినాను అనమాట. సో మ్యాక్సిమైజ్ చేసేసాను. సో ఇప్పుడు చెక్ చేసేటట్లయితే ఎన్గేటర్ రిలేటెడ్ ఇలా మినిమైజ్ చేసాం. సో ఇక్కడ ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కొంచెం ఇలా ప్లేస్మెంట్ ఇచ్చా, ట్యాబ్ అంటున్నా. సో డీటెయిల్స్ని ఇలా చెక్ చేయొచ్చు. మొత్తం ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఓకే, అమ్మవారి రిలేటెడ్ ఇలా యూజ్ చేశాను. ఫేస్ డీటెయిల్స్ ఫర్ ఓకే. ఇప్పుడు క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేయాలనుకుని క్రాప్ చేసేసిన. ఇప్పుడు ఈ ఐటమ్ని ఫైనల్ చేయాలి. ఇదిగోండి ఈ పక్కన లైన్ ఉన్నా ఓకే, కానీ మిక్సింగ్ కావాలి కదా. అప్పుడు ఇక్కడ విండో దగ్గరికి వెళ్తున్నా. నౌ ఐఎమ్ యూజింగ్ ద లేయర్స్. ఆ లేయర్స్ రిలేటెడ్ ఇక్కడ చిన్న మాస్క్ని వేస్తున్నా. బ్రష్ టూల్ రిలేటెడ్ క్యారీ చేసేసిన. ఇదిగోండి ఇలా ట్రై చేసిన. మిక్స్డ్ ఈ సైడ్ కూడా మిక్స్ చేసేస్తున్నాను అనమాట. అదిగోండి మిక్స్డ్ వెరీ వెల్. అప్పుడు అమ్మవారి తల్లి పిక్చర్ రిలేటెడ్ ఓ లెటర్ దగ్గరికి వచ్చి జరంతా డల్ చేసిన. మరి డల్ చేస్తే ఇక్కడ ఉన్న స్వామివారి రిలేటెడ్ పిక్చర్లో లైన్ కనబడుతున్నది కదా. అదిగోండి ఆ పిక్చర్ ఇక్కడే ఉన్నది. ఇప్పుడు ఆ పిక్చర్ రిలేటెడ్ నేను ఏం చేయబోతున్నాను అంటే బ్లర్ చేస్తున్నాను అనమాట. ఫిల్టర్ దగ్గరకు వస్తున్నాను, బ్లర్ చేస్తున్నా, జీ బ్లర్ని వాడేసిన. అదిగోండి బ్లర్ చేసేస్తే లైటింగ్ మిక్సింగ్ దొరుకుతుంది. లైటింగ్ మిక్సింగ్ నచ్చింది, సెట్టింగ్స్ అన్నీ అంతే ఉంచి ఓకే చేసిన. ఇప్పుడు అమ్మవారి తల్లి పిక్చర్ దగ్గరకు వస్తున్నా. అమ్మవారి తల్లి పిక్చర్కి మిక్సింగ్ ఇస్తున్నా, ఎల్లెటర్ కింద మార్చిన. అదిగోండి మిక్స్డ్. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కలర్తో మిక్స్ అయ్యారు. లేదా ఇక్కడికి వచ్చేసి చిన్న సాలిడ్ కలర్ తీసేసుకుంటా. ఎన్ని కలర్స్ తోటి అయినా మనం మిక్స్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి బ్లూ కలర్ని వాడుతున్నా, లేక ఇక్కడ ఉన్న సమ్ కలర్ని యూజ్ చేసిన. ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది, అమ్మవారి తల్లి రిలేటెడ్. సో ఇక్కడికి వచ్చి ఓ లెటర్ని జరంతా డల్ చేసిన. అదిగోండి మిక్స్డ్ వెరీ వెల్ కదా. సో స్వామివారి పిక్చర్ని ఫేస్ని కూడా రివీల్ చేసిన. అదిగోండి ఈ ఐటమ్స్ దగ్గర మనం బ్యానర్స్కి వాడుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ కింద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
లేక ఇక్కడ బ్యానర్స్ అంటే ఇక్కడ గ్యాప్ ఉన్నది కదా, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ యూస్ చేయొచ్చు, క్యాలెండర్స్ కోసం యూస్ చేయొచ్చు, పోస్టర్స్ కోసం యూస్ చేయొచ్చు, ఎనీ కైండ్ మనకు థాట్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇలా ఉంచాం, ఈ గ్యాప్స్ ఏం చేయాలి, ఇంకా మనకి మంచి ఫీలింగ్స్ దొరుకుతాయి, యూస్ చేద్దాం. సో ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నాను అనమాట. సో స్వామివారి రిలేటెడ్వి ఉన్నవి ఇదిగోండి ఇక్కడ ఏ జనరేటెడ్ పిక్చర్ ఉన్నది. సో వీ హ్యావ్ చాట్ జీపీటీ కదా, ఈ పిక్చర్ని అమ్మవారి తల్లి పిక్చర్ దగ్గరికి యూజ్ చేసా. సో ఇంతవరకు పిక్చర్ బాగున్నది స్వామివారిది, ఇదిగోండి ఇంతవరకు తీసుకొని క్రాప్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీతో ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఎడిటింగ్ పిక్చర్ దగ్గరికి తీసుకువచ్చి పేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మూటూలు తీసేసుకున్నా, ఇదిగోండి కొంచెం ఇలా జరిపేశాను. స్వామివారి పిక్చర్ ఫేస్ని మిక్స్ చేయబోతున్నా. ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసేసాను, కలర్ కింద మార్చిన. ఓ మై గాడ్, పెయింట్ మోడల్ ఉన్నది కానీ పూర్తిగా రివీల్ అవ్వలేదు. ఎల్ లెటర్కి వాడిన, అదిగోండి అక్కడ ఉన్న బ్యాక్ సైడ్ కలర్తో మిక్స్ అవుతుంది. ల్యూమినోసిటీ అంటే లైటింగ్, కాంతివంతం అని అర్థం. ఉన్న కలర్స్తో మిక్స్ అయ్యేటట్లుగా సాఫ్ట్వేర్లో డిజైన్ చేశారు. ఇలా ఓ లెటర్ని తగ్గించిన, ఇదిగోండి మనం మిక్సింగ్స్ని టెస్ట్ చేయొచ్చు. ఇంకొంచెం డల్ చేసిన, ఇలా డల్ చేయొచ్చు. నో ఇట్ వాస్ పర్ఫెక్ట్. అయితే సన్న లైన్స్ ఉన్నవి కదా, అలాంటి వాటి కోసమే మాస్కింగ్ వేస్తున్నాను అనమాట. నౌ ఐఎమ్ యూజింగ్ ద బ్రష్ టూల్ ఇక్కడ. సో ఇలా క్యారీ చేసేసేయచ్చు. అదిగోండి స్వామివారి ఫేస్ రివీల్ అవుతున్నది. కొంచెం జాగ్రత్తగా అడ్జస్ట్కి టచ్అప్ చేసిన. ఇప్పుడు కంట్రోల్ టీని వాడుతున్నా, జరంతా రొటేషన్ చేసినాను, అప్లై చేసా. అయితే రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ నాకు చిన్న ఎర్రర్ కనపడుతుంది, చిన్న లైన్ వచ్చింది బయటికి. అమ్మవారి తల్లి దగ్గర కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అప్పుడు స్వామివారి యొక్క లేయర్ని ఇదిగోండి కిందికి జరిపినాను. పైన ఉన్న లేయర్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. మాస్క్ పైన ఉన్నాను, బీ ఫర్ బ్రష్ టూల్ తీసేసుకున్నా. సో ఇలా వాడేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ నౌ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ పిక్చర్లో ఇంకా పక్కన గ్యాప్ ఉన్నది కదా, మనం యూజ్ చేయాలి అనుకుంటే క్యారీ చేయొచ్చు, లేక ఫైనల్ చేయాలన్నా అనుకునేటట్లయితే ఆ పిక్చర్ రిలేటెడ్ ఇదిగోండి విండోకి వస్తున్నాను. నౌ ఐఎమ్ యూజింగ్ ద టూల్స్ రిలేటెడ్వి అన్నమాట. టూల్స్ దగ్గరకు వచ్చిన, సీ ఫర్ క్రాప్ టూల్ ఉన్నది, ఆ ఐటమ్ తీసేసుకున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేస్తున్నా. ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ని డెస్క్ పై వాల్ పేపర్ కింద సెట్ చేయొచ్చు అన్నమాట. సో ఫైల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట, సేవ్ చేయటం చెక్ చేద్దాం. సో సేవ్ దగ్గరికి వస్తున్నా. డాక్యుమెంట్ రిలేటెడ్ కంటిన్యూషన్ కావాలి అనుకుంటే పిఎస్టీలో ఉంచవచ్చు, ఫోటోషాప్ డాక్యుమెంట్. ఇమేజ్ ప్రింట్ కావాలంటే జేపెగ్లో లేక పిఎన్జీస్లో మనం క్యారీ చేయొచ్చు. బ్యానర్ మోడల్స్ అయితే టిఫ్ ఫైల్ ఫార్మాట్ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చేసి స్వామివారి రిలేటెడ్ వెంకటేశ్వర అలాగే లక్ష్మీమాత పేరుని యూజ్ చేస్తున్నా, జేపెగ్లో వేసేస్తున్నాను అన్నమాట. లేదా చిన్న ఫైల్ సైజ్ రిలేటెడ్ 01 అని ఇచ్చిన, అంటే ఫైల్ నేమ్ని తగ్గిస్తున్నా, సేవ్ చేసేసాను అన్నమాట. చిన్న కంట్రోల్స్ వచ్చినవి జేపెగ్ రిలేటెడ్, ఆ ఐటమ్కి ఓకే చేసిన, అంటే ఉన్న క్వాలిటీ మొత్తంతో రావాలన్నట్లు. ఇప్పుడు ఈ ఫైల్ క్లోజ్ చేసిన, పిఎస్టీ డాక్యుమెంట్ వద్దన్నాను. స్వామివారి రిలేటెడ్ ఈ వర్క్ నాకు ఓకే. సో ఇప్పుడు ఫోటోషాప్ని కూడా క్లోజ్ చేసిన. ఎలా ఉంటాయో చూద్దాం. రైట్ సైడ్ డెస్క్టాప్ పై క్లిక్ చేసాను, వ్యూ దగ్గరికి వస్తున్నాను అనమాట. షో డెస్క్టాప్ ఐకాన్స్ అంటున్నా. సో డెస్క్టాప్ పైన ఉన్న ఐకాన్స్ మొత్తం రివీల్ అయినవి. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి 01 అని ఉన్నది. సో పిక్చర్ ఓపెన్ చేస్తున్నా, అసలు డెస్క్టాప్ పైన ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓ మై గాడ్, మై ఎడిటింగ్ వాస్ టూ గుడ్. కాకపోతే ఇక్కడ కొంచెం మిక్సింగ్, ఓకే ఆ మిక్సింగ్ నాకు కావాలి, అందుకనే అలా ఉంచాను. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఐటమ్కి చెక్ చేసేటట్లయితే జరంతా క్లోజ్ చేసేస్తున్నాను. లేక ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేసేసా, ఆ పిక్చర్ ఓకే. సో డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేశాను. సో ఈ ఐటమ్ని మైనస్ చేశాను అన్నమాట, అదే మినిమైజ్ చేసేసాను. సో చెక్ చేస్తే ఆల్రెడీ డెస్క్టాప్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కిందికి చేంజ్ అయినది. సో ఇప్పుడు లుకింగ్ గుడ్. రైట్ సైడ్ క్లిక్ చేసి ఒకసారి ఐకాన్స్ లేకుండా చూద్దాం. సో వ్యూ దగ్గరికి వస్తున్న, డెస్క్టాప్ ఐకాన్స్ని జరంతా ఆపిన. సో చెక్ చేస్తే ఇదిగోండి, నౌ మై వాల్ పేపర్ ఆఫ్ మై ల్యాప్టాప్ డెస్క్టాప్ వుష్ లుకింగ్ టూ గుడ్ విత్ బాలాజీ స్వామి. ఏముంది, స్వామి కదా మొత్తం, వెంకటేశ్వర స్వామి, 7 కొండల వాడు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎడిటింగ్ని జరంతా ట్రై చేసి చూడండి. ఎస్పెషల్లీ ఏంటి అంటే బావా మరదల్ ఛానల్, ఆర్వి బావా మరదల్ ఛానల్ జరంతా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి ఇన్ని ఎడిటింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.